ఒకరోజు బుద్ధుడు చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉంటాడు. ధ్యానం ముగిసిన తర్వాత కొంత దాహం వేస్తుంది. వెంటనే దగ్గరలో ఉన్న తన శిష్యుని పిలిచి, బాబు, చెరువులో నుంచి కొంత నీళ్లు తెచ్చి ఇవ్వు అని చెప్తారు. శిష్యుడు ఒక చిన్న పాత్ర తీసుకొని చెరువు దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో కొన్ని జంతువులు చెరువు దాటుతూ వెళ్తూ ఉంటాయి. దీంతో నీరు మురికిగా మారి తాగడానికి పనికి రాకుండా కనిపించింది. వెంటనే శిష్యుడు తిరిగి వచ్చి, ప్రభు, నీరు తాగడానికి వీలుగా లేకుండా ఉంది, మురిగ్గా ఉంది అని చెప్తాడు. అది విని బుద్ధుడు, ఏం పర్లేదు, కొద్దిసేపు వేచి చూడు, ఆ తర్వాత నీళ్లు తీసుకునిరా అని చెప్తారు. దీంతో శిష్యుడు, అదేంటి, మురిగ్గా ఉన్న నీరుని కొద్దిసేపు ఆగి తీసుకుని రమ్మంటున్నారు అని ఆలోచిస్తాడు. కొంత సమయం గడిచిన తర్వాత బుద్ధుడు, బాబు, ఇప్పుడు నీళ్లు తెచ్చి చూడు అని చెప్తారు. అప్పుడు శిష్యుడు వెళ్లి చూశాడు. ఈసారి నీళ్లు స్వచ్ఛంగా అద్దంలా కనిపించింది. శిష్యుడు ఆశ్చర్యంతో, ప్రభు, ఏం మాయ చేశారు అని అడుగుతాడు. అప్పుడు బుద్ధుడు బదులిస్తూ, ఏం మాయ లేదు బాబు, కొద్దిగా